నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అందరికీ నమస్కారాలు. ఈరోజు జగజ్జనరావు గారి 111వ జన్మదిన సందర్భంగా కడప నగరంలోని మహావీర్ సర్కిల్ నందు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పాలంటే పుస్తకాలు చాలవు, లేక రికార్డు చాలవు. ఎందుకంటే ఆయన చరిత్ర ఆయన చరిత్ర చెప్తే ఒక చరిత్రాత్మకం. దేశంలోనే అంతైతే ప్రపంచంలో కూడా ఆయన కుల వివక్ష కోసం ఎంతో కష్టపడి రాజకీయాల్లోకి వచ్చి నెహ్రూ గారి క్యాబినెట్లో ఆయన మంత్రిగా చేసి స్వాతంత్రంలో కూడా పాల్గొని దేశానికి ఆయన వంతు పౌరుడిగా ఎన్నో సేవలు చేశాడు. ఆయన కుల వివక్షతో కొంతమంది కుల వివక్ష అగ్ర వర్గాల వాళ్ళు కుల వ్యవస్థ ఆయన అరగదొక్కినా కూడా ఎక్కడే కూడా వెనుక ఎక్కకుండా ధైర్యంలో నిలబడి దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన స్థాయిలో కూడా కొంతమంది ఆయనకు మోకాలు అడ్డేసి ఆపడం జరిగింది. ఆయన ఎక్కడ ఆయన బెదిరో లేదు, అదిరిపోలేదు. నాకు భగవంతుడు ఇచ్చిన కష్టాన్ని నా జాతికి మరియు బీద బడుగు బలహీన వర్గాలకి ఆయన సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నెహ్రూ గారి క్యాబినెట్లో ఆయన సహాయం సంపాదించుకొని జాతికి బీద వాళ్లకు ఆయన కులవస్తే కాదు, కులవస్తే ఆయన కూడా తప్ప ఆయన మాత్రం కులవస్తుంది చెప్పలేదు. ఆయన కులవస్తే ఆయన బాగుపడ్డాడు అంతే. ఆయన తొక్కారు. ఆయన అందరూ సమానమే, బీద వాళ్లకు అందరం సమానత్వం రావాలి, అగ్రవర్ణాలు మాత్రమే రాజకీయాలు చేయకూడదు, వ్యాపారం అనే కాకుండా అందరూ కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఆయన చాలా పోరాటం చేశారు. పోరాటం చేసి ఆయన ఈరోజు మహానుభావుడిగా చరిత్ర నిలిచిపోయాడని నేను సగౌరవంగా చెబుతున్నాను. జోహార్ జగ్జీవన్ రామ్, జోహార్ జగ్జీవన్ రామ్, జోహార్ జగ్జీవన్ రామ్.